ఆ రోజుల్లోనే మా అమ్మగారు ప్రత్యేకంగా ఈ పాడి అంటే పాలు అవి మాకు ఆ పాల కేంద్రంకి అవి పాలు అనేది దాంతోనే ఆదాయం. అప్పట్లోనే పాల కేంద్రం ఉండేదా సార్? నేను వచ్చినప్పుడు అప్పుడు పాల కేంద్రం కాదు, అది బయటికి ఆ, వెళ్ళిన తర్వాత పాల కేంద్రం వచ్చింది. 1958 మా ఆదాయం 25 ఎకరాలు పంట అది. దానికి తోడు మా అమ్మగారు ఈ పాడితో మా చదువు మేము ఐదుగురులో నేను పెద్దవాడిని. నా తర్వాత ఇద్దరు అమ్మాయిలు, చెల్లెళ్ళు, తర్వాత ఇద్దరు బ్రదర్స్. మేము హ్మ్. ఐదుగురం పంచభూతాల్లాగా మీరు మంచి వాతావరణంలో పెరగటం. తర్వాత నేను 5th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు చేయబట్టుకుని మనం ఎస్ఎస్ఎల్సి వరకు చదివితే చాలు, తర్వాత 10th మనకి క్లాస్ వరకు. ఎస్ఎస్ఎల్సి అంటే ఇప్పుడు తర్వాత మనం వ్యవసాయం చేసుకోవడానికి ఆ అక్షర అభ్యాసం సరిపోతుంది, పై చదువులు మనకు అవసరం లేదనేది మా నాన్నగారి యొక్క. లేకపోతే ఏం చేసేవారు సార్ నాన్నగారు? వ్యవసాయమే. వ్యవసాయమే. వ్యవసాయం చదువుకోలేదు అస్సలు. ఆ రోజుల్లో 6th స్టాండర్డ్ చదువుకున్నారు. మా అమ్మగారు అలా కాదు, మా పెద్ద ఇంజనీర్లు కావాలి, పెద్ద బిజినెస్ చేయాలి. మన మా అమ్మగారి యొక్క వారు ఎప్పుడూ ఉన్నత పెద్ద ఆలోచనలు. ఆలోచన. నేను ఇంజనీరింగ్కి వెళ్ళటం అంటే మా నాన్నగారికి నచ్చల. ఎందుకంటే వ్యవసాయం వదిలేసేసి ఈ వ్యవసాయం ఇది ఎంత గొప్పది అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. మన చెయ్యి ఎప్పుడు ఇలా ఉంటుంది, ఏది వ్యవసాయం చేసేటప్పుడు మనం ఇచ్చేది ప్రతిదీ అమృత ఆహారం అనేది మన చేతి నుంచి అందరూ. అదే నువ్వు ఉద్యోగం చేయాలంటే చెయ్యి ఇలా ఉంది. ఇలా. నెల జీతం. అదే బిజినెస్ అంటే అందరిది దోసుకోవటం అనమాట. ఏమన్నా డెఫినేషన్స్ చెప్పారు. అదే వారి యొక్క తత్వం ప్రకారం ఈ వ్యవసాయం మించింది రెండేది లేదు. పాడి పంట ఈ రెండే ముఖ్యం. దానికి తగ్గట్టుగా వారు ఎంతో శ్రమ చేసేవారు. కానీ మా అమ్మగారు వీళ్ళు పై చదువులు చదవాలి, ఈవెన్ ఆడపిల్లలకి చదువు అనేది వాళ్ళకి ఊళ్ళో ఎవరూ లేరు.